దీని ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలు నెల రోజుల కిందట జరిగినాయి. దాదాపు అన్ని కాలేజీలు, యూనివర్సిటీ స్టూడెంట్స్, తర్వాత బయట ఉన్నటువంటి కవులు, కళాకారులు వీళ్ళందరికీ మధ్యన అనేక కళారూపాలలో పోటీలు నిర్వహించి గెలుపొందినటువంటి వ్యక్తులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాదాపు 1000 మంది కళాకారులు ఆ పోటీలలో పాల్గొన్నారు. తర్వాత ఈ కళారంగంలో పనిచేస్తున్నటువంటి సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక ఇప్పుడు రేపు జరగనున్నటువంటి ఉగాదిని కూడా వైభవంగా సెలబ్రేట్ చేసుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో రేపు ఉగాది సందర్భంగా అనేక కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, కవి సమ్మేళనము, కోలాటము ఇట్లాంటి అనేక కళారూపాలను మన ప్రాంతానికి చెందినటువంటి అనేక కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవడం, మన సంస్కృతిని మరింత ఉన్నతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం. సాంస్కృతిక దాడి మన పైన జరుగుతుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల సాంస్కృతిక దాడి చాలా విపరీతంగా ఈరోజు ఉన్నటువంటి యువతను ప్రభావితం చేస్తుంది. ఈ పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నటువంటి సాంస్కృతిక దాడిని ఎదుర్కోవడం కోసం మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, మన ప్రాంతంలో ఉన్నటువంటి కళారూపాలను పరిరక్షించుకోవడం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఇది ఈ పాలమూరు ఉగాది ఉత్సవాలు నిర్వహించడంలో ఈ వెనక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో కూడా సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక మన ప్రాంత కళారూపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. భారతదేశ సంస్కృతిని పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో అందరూ కూడా మాతో కలిసి రావాలనేది మేము కోరుకుంటున్నాం. రేపు జరగబోయేటువంటి పాలమూరు ఉగాది ఉత్సవాల్లో పాలమూరు ప్రజలందరూ విస్తృతంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. శాస్త్రీయ నృత్యాలు ఉంటాయి. తర్వాత కవి సమ్మేళనం, కవులు వచ్చి కవితలు చదువుతారు. తర్వాత మన ఉగాది ప్రాసెసింగ్ గురించి వక్తలు మాట్లాడతారు. దాంతోపాటుగా అందరూ కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేటువంటి వస్త్రధారణతో రావాలనేది మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు మేము అక్కడ ఇచ్చేటువంటి ఉగాది అంటేనే భక్ష్యాలు గుర్తొస్తాయి. ఉగాదికి భక్ష్యాలకు మధ్యలో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మన సంస్కృతి అంటే సంస్కృతిలో భాగంగా దుస్తులు, ఆహారం అనేది అతి ముఖ్యమైన భాగాలు సంస్కృతిలో. కాబట్టి మన తెలుగు సంస్కృతిని ఉట్టిపడేటువంటి వస్త్రధారణకు రావాలి. తర్వాత మన తెలుగు సంస్కృతిని ఉగాదితో అవినాభావ సంబంధం ఉన్నటువంటి భక్ష్యాలని అక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆ భక్ష్యాలను కూడా తిని పోవాలనేది మా కోరిక. చివరి రోజు ఈరోజైతే రేపు విశ్వవాసు నామ సంవత్సరం. ఈ విశ్వవాసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రేపు సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పాలమూరు ఉగాది ఉత్సవాలు జరపాలని ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించైనది. అయితే ఈ ప్రజా సంస్కృతి, అందులో పాలమూరు సంస్కృతిని మనం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉంటాయి. అందులో ఆట, పాట, మాట, కోలాటం, బతుకమ్మ, తర్వాత కవి సమ్మేళనం, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం అంబేద్కర్ కళాభవన్లో జరిగే కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దీనికి మామనాడు జిల్లా నుంచి కళాకారులు, కవులు, తర్వాత మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు. దానికి సంబంధించి మనం ఈ పాలమూరు జిల్లా అంటేనే పని పాట
ఈ రెండింటికి అవినావ సంబంధం. ఈ దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా కానీ పాలమూరు లేబర్ యొక్క శ్రమ చెమట ఉంది. శ్రమతో పాటు పాట. అట్లా వేరే వేరే ప్రాంతాలకు పోయి కూడా మన పాలమూరు లేబరు ఇక్కడి సంస్కృతిని అక్కడ ప్లస్ అక్కడి పాటలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పాలమూరు ప్రజలకు పరిచయం చేసింది. కాబట్టి పాలమూరు జిల్లా అంటేనే కళలకు సంస్కృతికి కిల్లా అని చెప్పొచ్చు. ఇట్లాంటి శ్రామికుల గడ్డైన పాలమూరు జిల్లా కేంద్రంలో మనం సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజలందరూ మేధావులు, అడ్వకేట్సు, డాక్టర్సు, తర్వాత మిగతా వర్గాల ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. విజయవంతం చేయాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. దీనికి ముఖ్య వక్తలుగా ఇందాక చెప్పినట్లుగా మన బాద్మి శివకుమార్ గారు, తర్వాత ఇక్కడ మన కూడా చైర్మన్ లక్ష్మణ్ గారు ఉంటారు. తర్వాత ఇక్కడ ఈ సాంస్కృతిక వేదిక సంబంధించిన వాళ్ళు కూడా కుటుంబాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఉగాది అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం. ఈ తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి మనం వినూత్నంగా ఆహ్వానించాలని చెప్పి మన ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించండి. తర్వాత ఇందులో ఏంటంటే ప్రముఖ కవులు, తర్వాత ప్రముఖ కళాకారులు, ఈ సంగీతంలో, తర్వాత కూచిపూడి నృత్యంలో బాగా రాణించిన వాళ్లకు సన్మానం కూడా చేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ జిల్లాలో నాటక రంగం అనుకోండి, తర్వాత కూచిపూడి నృత్యం అనుకోండి, మిగతా తర్వాత చాలామంది సీనియర్ కవులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పాలమూరు ఈ సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సన్మానం చేయాలి, వాళ్ళందరినీ గౌరవించుకోవాలి అని చెప్పి ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. రేపు ఆ కార్యక్రమం ఉంటుంది.